హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 23వ తారీఖు నుంచి జరుగుతున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో అండ్ అమెజాన్ గ్రేట్ ఇండియన్ డే ఫెస్టివల్ సేల్స్ లో కొనకూడని కొన్ని మొబైల్స్ గురించి మాట్లాడుకుందాం. అందరూ మామూలుగా కొనాల్సిన మొబైల్స్ బెస్ట్ మొబైల్స్ అని చెప్పి వీడియోస్ చేస్తూ ఉంటారు. కొనాల్సిన మొబైల్స్ మనం ఒక 20-25 మొబైల్స్ ఉంటాయని చెప్పి వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. బట్ కొనకూడని మొబైల్స్ చాలా ఉంటాయి. కుప్పలు తప్పలు కొనకూడని మొబైల్స్ ఉంటాయి. అలాంటి కొన్ని కొనకూడని మొబైల్స్ గురించి ఈ రోజు వీడియోలో చెప్తాను. కాకపోతే అన్ని మొబైల్స్ ని పర్టికులర్ గా నేమ్ చేసి చెప్పడం కష్టం కాబట్టి ఒక ఫిల్టర్ లాగా కొన్ని కేటగిరీ ఆఫ్ మొబైల్స్ చెప్తా. లైక్ మనం ఏదన్నా బస్ ట్రావెల్ బుక్ చేసుకునేటప్పుడు ఫిల్టర్ పెడతాం కదా, ఏసీ బస్సు, స్లీపర్ బస్ కావాలని. అలా ఒక ఫిల్టర్, ఒక కేటగిరీ ఆఫ్ మొబైల్స్ చెప్తాను. వాటిని మీరు ఒక ఫిల్టర్ లాగా వాడుకొని అలాంటి మొబైల్స్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ thumbnail ఊరికే పెట్టలేదు, తప్పక చూడాల్సిన వీడియో అని. కొనకూడని మొబైల్స్ తో పాటు ఇంకా కొన్ని ఇంటర్నల్ హార్ష్ ట్రూత్స్ గురించి కూడా మాట్లాడతాను. మీరు ఈ వీడియోని లైక్ చేసినా చేయకపోయినా, షేర్ చేసినా చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్లా, ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూడలేదంటే ఖచ్చితంగా మీరు ఏదో ఒక ట్రాప్ లో పడి నష్టపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి వీడియోని. ఇక ఫస్ట్ మీరు అవాయిడ్ చేయాల్సింది ఒక 1.5 year నుంచి ఒక 2 years క్రితం లాంచ్ అయిన మొబైల్స్ ని ఫస్ట్ అవాయిడ్ చేసేయండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ఉన్న సిరీస్ కి, లేటెస్ట్ సిరీస్ కి ఒక జనరేషన్ సిరీస్ మొత్తం మీరు అవాయిడ్ చేసేయండి. లైక్ ఇప్పుడు నథింగ్ ఫోన్ 3A సిరీస్ నడుస్తుంది. నథింగ్ ఫోన్ 2A సిరీస్ మొత్తం మీరు అవాయిడ్ చేసేయండి. నథింగ్ ఫోన్ 3 వచ్చింది, నథింగ్ ఫోన్ 2 ఉంది. నథింగ్ ఫోన్ 2 ఒకప్పుడు మంచి మొబైలే, కాకపోతే అది లాంచ్ కూడా దాదాపు 2 ఏళ్ళు దాటిపోయింది కాబట్టి దాన్ని మీరు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. అండ్ మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్, ఎడ్జ్ 50 ప్రో, పోకో నుంచి పోకో F6, పోకో X6 సిరీస్, OnePlus లో OnePlus Nord 4, OnePlus Nord CE4, Nord CE4 Lite, ఇలాంటి ఒక జనరేషన్ ఓల్డ్ లేదా లాంచ్ అయ్యి 1.5 year 2 years అవుతున్న మొబైల్స్ ని ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే అవి చాలా ఓల్డ్ మొబైల్స్. అవి లాంచ్ అయిన టైమ్స్ లో వాటిలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా మ్యాక్స్ 2+3 years అంటే 2 సంవత్సరాల ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్ళు సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. అవి అప్పుడు ఆండ్రాయిడ్ 14 తోటి అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చాయి. ఇప్పుడు అంతా మనకి ఆండ్రాయిడ్ 15 రన్ అవుతుంది. ఒక 2 months లో ఆండ్రాయిడ్ 16 కూడా వస్తుంది. అంటే ఆండ్రాయిడ్ 16 వచ్చిందంటే ఆ ఓల్డ్ మొబైల్స్ కి ఇంకా అప్డేట్ స్పాన్ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. సో మీరేమో ఈ సేల్ లో ఏదో తక్కువ ప్రైస్ కి వస్తుంది కదా అని కొత్త మొబైల్ తీసుకుంటారు. మీరు ఆ ఫోన్ ని మళ్ళీ ఒక 2-3 ఏళ్ళు యూస్ చేయాలి. కాబట్టి ఆ 2-3 ఏళ్ళు ఎట్లాంటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ లేకుండా యూస్ చేయాలి. అది మైండ్ లో పెట్టుకొని ఓల్డ్ మొబైల్స్ ని అవాయిడ్ చేయండి. ఒకవేళ ఓల్డ్ మొబైల్స్ మీరు కొనాలి అనుకుంటే, ఏదైనా కొద్దిగా టెంప్టింగ్ ఆఫర్ లో వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఒక 5-6 ఏళ్ళు ఉండేటట్టు చూసుకోండి. లైక్ సామ్సంగ్ గానీ ఇలాంటి బ్రాండ్స్ కొంచెం 5-6 ఏళ్ళు సాఫ్ట్వేర్ అప్డేట్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. అలాంటి మొబైల్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ కొన్ని ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్, వీటిని ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేసేయాలి. దాదాపు మనందరూ ఫోన్స్ కొనాలనుకున్న వాళ్ళు ఒక సంవత్సరం పాటు వెయిట్ చేసి ఈ సేల్ లోనే ఫోన్స్ కొనాలని వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కానీ ఈ ఆఫ్లైన్ టార్గెటెడ్ మొబైల్స్ కొన్నారంటే ఎలా ఉంటుందంటే సముద్రం అంతా ఇది ఒడ్డుని తెచ్చినట్టు ఉంటుంది. సో అందుకే ఈ ఆఫ్లైన్ మొబైల్స్ అసలు కొనకండి. వాటిలో ఫస్ట్ వివో వై సిరీస్, అసలు వీటి దగ్గర కూడా వెళ్ళదు. వీటిలో పర్టికులర్ గా Y400 అని, Y400 ప్లస్ అని, Y300 అని, 300 ప్రో అని ఇట్లా చాలా మోడల్స్ ఉన్నాయి. వాటి మీద టెంప్టింగ్ ఆఫర్లు కూడా ఏదో పెడతా ఉంటారు. 40,000 వేస్తారు, ప్రైస్ కొట్టేస్తారు, 12,000 అంటారు, 15,000 అంటారు. ఏం మీరు నమ్మొద్దు. వై సిరీస్ వివోలోనే పెద్ద వేస్ట్ సిరీస్, అసలు కొనాల్సిన అవసరం లేదు. అండ్ వి సిరీస్ కూడా, వి సిరీస్ లో ఓన్లీ కొన్ని మొబైల్స్ మాత్రమే కొనొచ్చు. లైక్ వివో V40 ప్రో, వివో V40 ప్రో ఒక్కదానికి మాత్రం ఎగ్జామ్షన్, ఎందుకంటే అది ప్రో మోడల్, కెమెరాస్ కొద్దిగా బాగుంటాయి, కొద్దిగా తక్కువ ప్రైస్ లో లైక్ 30,000 రూపీస్ లోపు వస్తే వివో V40 ప్రోని మీరు కొనొచ్చు. కానీ ఇంకా ఏ వి సిరీస్ ఫోన్ కూడా మీరు వివోలో కొనొద్దు. అండ్ నెక్స్ట్ ఒప్పోలో ఒప్పో ఏ సిరీస్ అండ్ ఒప్పో F సిరీస్, మెయిన్లీ ఒప్పో F సిరీస్ గురించి చెప్తున్నా, అసలు కొనాల్సిన అవసరం లేదు. ఈ F సిరీస్ మీద చాలా అడ్వర్టైజ్మెంట్లు జరుగుతూ ఉంటాయి. IP69 రేటింగ్ అంటాడు, 360° ఆర్మర్ ప్రొటెక్షన్ అంటాడు. ఆ అడ్వర్టైజ్మెంట్లకి ఏవి మీరు పడొద్దు. F సిరీస్ మీకు చాలా ఓవర్ ప్రైజ్డ్ సిరీస్, అవంత వాల్యూ ఫర్ మనీ కాదు. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు చూసినా, ఎన్ని యాడ్లు చూసినా, ఏ యూట్యూబర్ మీకు F సిరీస్ గురించి చెప్పినా కానీ అస్సలు కొనాల్సిన అవసరం లేదు. అండ్ సేమ్ ఒప్పో ఏ సిరీస్ కూడా అంతే. ఒప్పో ఏ సిరీస్ మీకు మోస్ట్లీ బడ్జెట్ లో వస్తాయి, 20,000 రూపాయల లోపు వస్తాయి. వాటిని కూడా మీరు అసలు కొనొద్దు. అండ్ నెక్స్ట్ ఫైనల్లీ సామ్సంగ్ లో ఏ సిరీస్. సామ్సంగ్ లో ఏ సిరీస్ చాలా పాపులర్ సిరీస్. చాలా మంది సామ్సంగ్ ఫోన్స్ కోసం చూస్తూ ఉంటారు. ఈవెన్ ప్రమోషన్స్ కూడా సామ్సంగ్ ఏ సిరీస్ మీద అంతా జరుగుతాయి. అమెజాన్ వాళ్ళు కానీ, ఫ్లిప్కార్ట్ వాళ్ళు కానీ ఏ సిరీస్ ని చాలా పుష్ చేస్తూ ఉంటారు. ఈవెన్ నాలాంటి యూట్యూబర్స్ కూడా ఏ సిరీస్ ఫోన్స్ మీద వీడియోస్ చేస్తారు. కానీ మీరు ఎన్ని వీడియోస్ చూసినా అది వర్తీ డీల్ అయితే తప్పించి, లైక్ సామ్సంగ్ గెలాక్సీ A55 అలాంటి ఫోన్స్ ఏమన్నా 20,000 రూపాయల లోపు వస్తే ఏమన్నా తీసుకోవచ్చామో. కానీ అదే మీరు ఆ డీల్స్ అది వర్తియా కాదా మీరు మాన్యువల్ గా మీరు రివ్యూ చేసుకొని సామ్సంగ్ ఏ సిరీస్ ఫోన్స్ తీసుకోండి. అది కాకుండా A56 అని, A35 అని చాలా మొబైల్స్ లైక్ 30,000-35,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లో చాలా ఏ సిరీస్ ని మీకు ప్రమోట్ చేస్తూ ఉంటారు. కానీ వాటి వెయిట్ ని కూడా మీరు కొనాల్సిన అవసరం లేదు. ఏ యూట్యూబర్ ఏ వీడియోలో ఏ సిరీస్ మొబైల్ చెప్పినా గానీ అవి వర్త్ కాకపోతే మీరు కొనొద్దు. ఈవెన్ నేనే వచ్చి చెప్పినా కానీ కొనొద్దు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ సంవత్సరంలోనే పీక్ టైం. చాలా వీడియోస్ జరుగుతూ ఉంటాయి, చాలా బిజినెస్ జరుగుతూ ఉంటుంది. ఫ్లిప్కార్ట్ వాళ్ళకి చాలా బిజినెస్ జరిగిద్ది, యూట్యూబర్స్ కి చాలా బిజినెస్ జరిగిద్ది. ఈవెన్ నేనే వచ్చి ఒక ప్రమోషనల్ వీడియోలో సామ్సంగ్ ఏ సిరీస్ గురించి చెప్పినా గానీ మీరు ప్రాపర్ రీసెర్చ్ లేకుండా అది నిజమైన ప్రైస్ డ్రాపా కాదా, అసలు మనం పడుతున్న ప్రైస్ కి అది ఎంత వరకు వర్త్ అని తెలుసుకోకుండా అసలు కొనాల్సిన లేదు. నేనే వచ్చి చెప్పినా కానీ కొనొద్దు. ఈ మాట నేను చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోండి. పరిస్థితులు రావచ్చు, నేనే ఒక 2 ప్రమోషనల్ వీడియోస్ చేసి దానిలో ఏ సిరీస్ ఫోన్స్
గురించి మెన్షన్ చేయొచ్చాము, కానీ మీరు ఆ మెన్షన్ చూసి పడిపోవద్దు, కొనొద్దు. అంటే మన ఛానల్లో ఫోన్స్ మీద ఎట్లాంటి ప్రమోషనల్ వీడియోస్ ప్లాన్ లేవులేండి, చేయను. కాకపోతే ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చేస్తే, ఎందుకంటే డబ్బు ఎవరికి చేయదు చెప్పండి, ఎవరికి చేయదు కాదు. ఎందుకంటే ఈ లోకంలో బతుకుతున్నాం అంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం. ఏదో అప్పులు తీసుకోవడానికో, లేదంటే స్టూడియో అప్గ్రేడ్ చేసుకోవడానికో, కెమెరా అప్గ్రేడ్ చేసుకోవడానికో ఏదో ఒక ప్రమోషన్ నేనైనా కానీ చేయొచ్చు. కాకపోతే అన్ని కాషియస్ గా చూసుకోండి. ఒకవేళ మన ఛానల్లో మీరు నార్మల్ వీడియోస్ కి ప్రమోషనల్ వీడియోస్ కి మధ్యలో ఫిల్టర్ చేయాలంటే ఖచ్చితంగా నేను కానీ ప్రమోషనల్ వీడియో చేస్తే ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అనే ట్యాగ్ వేస్తాను. మన ఛానల్లో మ్యాక్స్ మొబైల్స్ మీద పెయిడ్ ప్రమోషన్స్ రావు, అది నేను గ్యారెంటీ ఇవ్వగలుగుతా. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ చెప్పే కదా డబ్బు చేది కాదు కదా, ఒకవేళ పడిపోయి చేస్తే మాత్రం గుర్తుపెట్టుకోండి, పెయిడ్ ప్రమోషన్ అని ఉన్న వీడియోస్ ని ఎక్కువగా నమ్మండి. ఎందుకంటే పెయిడ్ ప్రమోషన్ అయినా కానీ అది వర్తీ డీల్సే మోస్ట్లీ ఉంటాయి. కాకపోతే 1-2 అన్వర్తీ డీల్స్ ఉంటాయేమో. అది ఎవరు చేసిన వీడియోస్ అయినా అవనివ్వండి, నేను చేసిన అవనివ్వండి, తెలుగులో ఇంకోళ్ళు కానీ, హిందీలో ఇంకోళ్ళు కానీ, ఎవరు చేసిన అయినా కానీ కొద్దిగా ఇంక్లూడ్ పెయిడ్ ప్రమోషన్ అనే ట్యాగ్ ఉంటే మాత్రం మీరు కాషియస్ గా మీ అంతటి మీరు ఫిల్టర్ చేసుకొని మీ ఓన్ రీసెర్చ్ తోటి తెలుసుకోండి. అండ్ మీరు అనొచ్చు, భయ్యా నువ్వు కూడా ప్రమోషనల్ వీడియోస్ చేస్తే అలాగా, మేము ఇంకెవరిని నమ్మాలండి. నేను మొబైల్స్ మీద ప్రమోషనల్ వీడియో చేస్తున్నానని మీకు చెప్పలేదు. ఒకవేళ చేయాల్సిన నీడ్ వస్తుందేమో అని అంటున్నా. నార్మల్ గా ఈ బిగ్ బిలియన్ డే సేల్స్ లో చాలా వీడియోస్ చేస్తూ ఉంటాం. నిన్న కూడా ఒక వీడియో చేసా, టాప్ 5 డీల్స్ అని. అది ఎట్లాంటి ప్రమోషనల్ వీడియో కాదు. కాకపోతే దానికి ముందు సామ్సంగ్ A55 మీద ఒక వీడియో చేసా, అది ప్రమోషనల్ వీడియో. కాకపోతే అది A55 అనేది వర్తీ డీల్. ఒకవేళ 20,000 రూపాయల లోపు వస్తే అది మంచి చాయిస్ అవుతుంది, అందుకే ప్రమోట్ చేసాం. అండ్ ఈ వీడియో కూడా ఎవరు ప్రమోట్ చేయట్లేదు. అప్కమింగ్ ఇంకా పైన వచ్చే మొబైల్స్ వీడియోస్ కూడా ఎవరు ప్రమోట్ చేయట్లేదు. కానీ ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ నీడ్ వస్తే, ఎందుకంటే యూట్యూబ్ లో నడుస్తున్నాయి చాలా ప్రమోషనల్ వీడియోస్ మీకు తెలియకుండానే. ఆ ప్రమోషనల్ వీడియోకి అది ప్రమోషనల్ వీడియో ట్యాగ్ అని కూడా ఉండదు. యూట్యూబర్ అది ఎక్కడ ఇది ప్రమోషనల్ వీడియో అని కూడా చెప్పడు. అలా తెలియకుండానే జెన్యూన్ అనిపించుకుంటానే సైలెంట్ గా బ్రాండ్ ప్రమోషనల్ వీడియోస్ వెళ్తా ఉంటాయి. అందుకే కాషియస్ గా చూసుకోండి. అండ్ మన ఛానల్లో ఒకవేళ మీరు మొబైల్స్ మీద బెస్ట్ వీడియో కావాలనుకుంటే 23వ తారీఖు సేల్ కదా, 22వ తారీఖు ఎర్లీ యాక్సెస్ సేల్, 20వ తారీఖు గానీ 21వ తారీఖు గానీ మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది. 7,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఏ మొబైల్ కొనాలి అని ఒక టైటిల్ ఉంటుంది. వీడియో లెంత్ మాత్రం ఖచ్చితంగా 15 నిమిషాల నుంచి 20 నిమిషాల దాకా ఉంటుంది. అది అల్టిమేట్ వీడియో అనమాట. దాన్ని ఎవడు ప్రమోట్ చేయడు. ఒకవేళ ఎవడన్నా ప్రమోట్ చేస్తా అనగా నేను తీసుకోను. అది అల్టిమేట్ వీడియో. అన్ని డీల్స్ రివీల్ అయిన తర్వాత ఆ వీడియోలో మీకు ప్రాపర్ బయింగ్ గైడ్ ఇస్తాను. ఆ వీడియోని మీరు రిఫర్ చేయండి. ఒకవేళ మీరు ఏదైనా మొబైల్స్ తీసుకోవాలనుకుంటే ఎర్లీగా కూడా మన వీడియోస్ ఫాలో అవ్వండి. లైక్ చెప్పా కదా, నిన్న చెప్పిన వీడియో ఏం ప్రమోషనల్ వీడియో కాదు, టాప్ 5 డీల్స్ అని ఒక వీడియో చేశా, అదేం ప్రమోషనల్ వీడియో కాదు. ఇది అట్లాంటి ప్రమోషనల్ వీడియో కాదు. అండ్ మన ఛానల్లో ఏదైనా ప్రమోషనల్ వీడియో చేస్తే మళ్ళీ చెప్తున్నా, ఇంక్లూడ్స్ పెయిడ్ ప్రమోషన్ అనే ట్యాగ్ ఖచ్చితంగా ఈ సేల్ టైంలో ఉంటుంది. అలాంటి ట్యాగ్ లేదంటే ఖచ్చితంగా అది ప్రమోషనల్ వీడియో కాదు. మన ఛానల్ మీరు 100% జెన్యూన్ గా నమ్మొచ్చు. అండ్ బెస్ట్ వీడియోస్ కావాలంటే చెప్పా కదా, ఆ వీడియోలో మీకు అల్టిమేట్ మొబైల్ బయింగ్ గైడ్ ఈ సేల్ కోసం మీకు ఇస్తాను. అండ్ ఇక కొన్ని పర్టికులర్ మోడల్స్ లోకి వెళ్ళిపోతే ఫస్ట్ వివో V60 అసలు కొనాల్సిన అవసరం లేదు. దాని ప్రైస్ 38,000 రూపాయల దాకా పెట్టారు. అదే సేమ్ ఫోన్ కొంచెం జైస్ పార్ట్నర్షిప్ అది లేకుండా వివో T4 Pro లాగా లాంచ్ చేశారు. రెండింటి మధ్యలో 10,000 రూపాయల డిఫరెన్స్ ఉంటుంది. వివో V60 తీసుకునే కంటే T4 Pro తీసుకోవడం మంచిది. లేదు ఒకవేళ మీ బడ్జెట్ గానీ 35,000 రూపాయల దాకా ఉంది, మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే Oppo Reno 14 గానీ T4 Ultra గానీ అవి మీకు మంచి చాయిసెస్ అవుతాయి. తీసుకుంటే అవి తీసుకోండి, కానీ V60 మాత్రం కంప్లీట్ గా అవాయిడ్ చేసేయండి. అండ్ నెక్స్ట్ Pixel 9. చాలా మంది Pixel 9 తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. అండ్ Pixel 8 కూడా 30,000 రూపాయల లోపు వస్తుంది. ఈ రెండు ఫోన్స్ గురించి చాలా మంది అడుగుతున్నారు. ఈ రెండు ఫోన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ రెండు ఫోన్స్ కంటే కూడా Pixel 9 తీసుకోండి. Pixel 9 మనకి ప్రైస్ కూడా రివీల్ చేశారు, 35,000 రూపాయలకి వస్తుంది. Pixel 9 ప్రైస్ రివీల్ చేయలేదు. Pixel 9 ప్రైస్ రివీల్ చేయకుండా ముందు 4 పెట్టి వెనకాల డాష్లు పెట్టారు. ముందు 4 పెట్టారంటే Pixel 9 40,000 రూపాయల దగ్గర, 40,000 రూపాయల కంటే పైన వస్తున్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. సో Pixel 9a 40,000 రూపాయల పైన వస్తుంది. Pixel 9 35,000 రూపాయలకి వస్తుంది. ఇక్కడే మీరు అర్థం చేసుకోండి, Pixel 9a కంటే కూడా 9 చాలా బెటర్. ఈవెన్ 8a కంటే కూడా 9 చాలా బెటర్. ఎందుకంటే Pixel 9 లో ఫ్లాగ్షిప్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ Victus 2 గ్లాస్ ఉంటుంది, అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది, బెటర్ కెమెరాస్ ఉంటాయి, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. Pixel 9a లో ప్లాస్టిక్ బ్యాక్ ఉంటుంది, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ఉంటుంది, అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఓన్లీ 13 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. అఫ్ కోర్స్ 9a లో కొద్దిగా పెద్ద బ్యాటరీ ఉంటుంది, బట్ ఆ బ్యాటరీ కోసం చూసారంటే Pixel ట్రేడ్ మార్క్ అనే కెమెరాస్ ని మీరు కోల్పోతారు. Pixel 9 లో బెటర్ కెమెరాస్ ఉంటాయి. అండ్ ఒకవేళ మీరు 40,000 రూపాయల్లో గూగుల్ నుంచి ఏదైనా ఫోన్ తీసుకోవాలని చూస్తున్నా కానీ Pixel 9 కి ఫస్ట్ చాయిస్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ సామ్సంగ్ లో సామ్సంగ్ గెలాక్సీ S23 సిరీస్ లైక్ S23 Ultra అండ్ S23 వీటిని కూడా కొద్దిగా కాషియస్ గా చూసుకోండి. ఇప్పుడు S23 Ultra నాకు తెలిసి 50,000 రూపాయలు లోపు వస్తే మంచి చాయిస్ అవుతుంది. లేదు S23 Ultra 55,000 రూపాయలు 60,000 రూపాయల దగ్గర వస్తుంటే ఒక 10,000 యాడ్ చేసుకుంటే S24 Ultra నే వస్తుంది. అప్పుడు S24 Ultraకి వెళ్ళటం బెటర్. సరే ఏదైనా మంచి ప్రైస్కి వస్తే మీరు S23 Ultra ని ఏమైనా కన్సిడర్ చేయొచ్చాము, కానీ S23 ని మాత్రం అసలు కన్సిడర్ చేయకండి. S23 ని కన్సిడర్ చేసే కంటే S24 కి మీరు వెళ్ళిపోండి. S24 మీకు S23 తోటి కంపేర్ చేస్తే బెటర్ ఫోన్, కొద్దిగా బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అఫ్ కోర్స్ రెండిట్లో బ్యాటరీ కొద్దిగా తక్కువ ఉంటుందండి, కానీ S23 తోటి కంపేర్ చేస్తే S24 లో కొద్దిగా బెటర్ బ్యాటరీ లైఫ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ S24 FE. ఈ ఫోన్ ఫుల్ రివ్యూ మన ఛానల్లో ఉంటుంది. అండ్ ఈ ఫోన్ నాకు చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే రివ్యూ అయిపోయిన తర్వాత ఈ ఫోన్ నేను మళ్ళీ తిరిగి అమ్మేయలేదు, నా సెకండరీ డివైస్ కింద నా దగ్గరే ఉంచుకున్నా. అంత నచ్చింది నాకు ఈ ఫోన్. బట్ అయినా కానీ నేనే ఈ ఫోన్ ని కొనొద్దు అని చెప్తున్నానంటే అర్థం చేసుకోండి. ఈ ఫోన్ ప్రైస్ గానీ ఒకవేళ ఆఫర్స్ అన్ని కలుపుకొని 30,000 రూపాయల లోపు లైక్ 29,999 కానీ 28,999 కానీ వస్తే కళ్ళు మూసుకొని ఫోన్ తీసుకోవచ్చు. లేదు అలా కాదు, ఈ
ఈ ఫోన్ ఒక 33,000 34,000 అలా వచ్చిందంటే దీన్ని అసలు కన్సిడర్ చేయొద్దు. దీన్ని కన్సిడర్ చేసాకంటే S24 ని మీరు కన్సిడర్ చేయండి. గుర్తుపెట్టుకోండి, S24 కి S23 FE కి మధ్యలో ఒక 5,000 రూపాయల ప్రైస్ డిఫరెన్స్ ఉన్న 5,000 రూపాయలు ఎట్లా మీరు యాడ్ చేసుకొని S24 తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ప్రైస్ డిఫరెన్స్ కొద్దిగా ఎక్కువ ఉంది, 7,000 రూపాయలు 8,000 రూపాయలు నియర్లీ 10,000 ఉంది ప్రైస్ డిఫరెన్స్ అనుకుంటే అప్పుడు S24 FE ని మీరు కన్సిడర్ చేయొచ్చు. లేదు ప్రైస్ డిఫరెన్స్ తక్కువ ఉంటే మాత్రం డైరెక్ట్ S24 కి వెళ్ళిపోండి. ఎందుకంటే S24 లో దీనికంటే బెటర్ కెమెరాస్ ఉంటాయి, దీనిలోనే చాలా మంచి కెమెరాస్ ఉన్నాయి. బట్ దీనికంటే S24 లో ఇంకా బెటర్ కెమెరాస్ ఉంటాయి, ఇంకా కొద్దిగా బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది. అండ్ మెయిన్లీ ప్రాసెసర్, దీనిలో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే బాగానే ఉంది, ఈవెన్ BGMI 120fps లో కూడా హ్యాండిల్ చేస్తుంది. కానీ లాంగ్ టర్మ్ లో మీకు ప్రాసెసర్ బాగా పర్ఫార్మ్ చేయాలంటే స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కావాలి. S24 లో స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంటుంది. సో అది దీంతో కంపేర్ చేస్తే బెటర్ అవుతుంది. ఒకవేళ రెండింటి మధ్యలో 5,000 రూపాయలు కానీ ప్రైస్ డిఫరెన్స్ ఉంటే డైరెక్ట్ S24 కి వెళ్ళిపోండి. ప్రైస్ డిఫరెన్స్ ఒకవేళ ఎక్కువ ఉందనుకుంటే అప్పుడు మీరు S23 FE ని కన్సిడర్ చేయొచ్చు. అది కూడా 30,000 రూపాయల లోపు S24 FE వస్తే అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఫైనలీ ఐఫోన్స్. ఈ సేల్ అంటేనే చాలా మంది ఐఫోన్స్ కొనడానికి ఎదురు చూస్తూ ఉంటారు. ఈ ఐఫోన్స్ లో iPhone 13, 14, 15 ఈ 3 కొనాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా కొనుక్కుంటే iPhone 16 కొనుక్కోండి. ఫస్ట్ iPhone 13, 14 ఎందుకు వద్దంటున్నా అంటే iPhone 13 దాదాపు 21 లో లాంచ్ అయింది. 2021 లో చాలా ఓల్డ్ మొబైల్, ఒక 4 years దాటిపోయింది లాంచ్ అయ్యి. అండ్ iPhone 14 కి iPhone 13 కి ఆ క్రాష్ డిటెక్షన్ సెన్సార్ తప్పించి ఏం తేడాలు లేవు. సో ఇవి ఓల్డ్ మొబైల్స్ కాబట్టి 13 ని 14 అవాయిడ్ చేసేయండి. ఈవెన్ 35-40,000 రూపాయల ప్రైస్ లో వస్తున్నా కానీ వీటిని అసలు కొనొద్దు, మీ డబ్బులు వేస్ట్ చేసుకున్నట్టే. సరే ఇంకా iPhone 15 ఒక 45,000 రూపీస్ ప్రైస్ లో రావచ్చు. జస్ట్ ఐఫోన్ కావాలి నాకు, చేతిలో పడుకోవడానికి యాపిల్ లోగో ఉన్న ఫోన్ ఒకటి కావాలనుకున్న వాళ్ళు iPhone 15 తీసుకోండి. లేదంటే iPhone 16 కి వెళ్ళిపోండి. ఎందుకంటే iPhone 16, 15 తోటి కంపేర్ చేస్తే కొద్దిగా బెటర్. అండ్ మెయిన్లీ యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. iPhone 15 లో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేయదు, iPhone 16 లో యాపిల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనకి యూజ్ కాకపోయినా కానీ ఫ్యూచర్ లో ఎంతో కొంత యూజ్ కావచ్చు. ఇది ఓవరాల్ గా నా వీడియో అయితే. ఈ వీడియోలో చెప్పిన మొబైల్స్ అయితే దాదాపు అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్లో వచ్చే బెస్ట్ మొబైల్స్ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు ఏమాత్రం జెన్యూన్ అనిపించినా ఏమాత్రం నచ్చినా కానీ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబర్ బేస్ చాలా తక్కువ ఉంది. నాకు వీలైనంతలో వెరీ మచ్ ట్రాన్స్పరెంట్ గా ఈవెన్ ప్రమోషనల్ వీడియోస్ గురించి కూడా మాట్లాడగలిగే అంత ట్రాన్స్పరెంట్ గా మీతో ఉంటానని నేను ట్రై చేస్తున్నాను. మన ఛానల్లో ప్రతి మొబైల్ కూడా కొనే రివ్యూ చేస్తాం. కొనిన మొబైల్స్ మళ్ళీ నేను అమ్ముకోవాలని తెలిసినా కానీ ఆ మొబైల్ బాగాలేకపోతే ఖచ్చితంగా బాగాలేదని చెప్తాను. అది మళ్ళీ నా దగ్గర నుంచి ఎవరు కొనరు. దానికి ఎగ్జాంపుల్ Oppo K13 Turbo. దీని మీద ఎట్లాంటి హైప్ లేదు, ఏం లేదు. కొన్నాను, కొని రాడ్ రివ్యూ ఇచ్చాను. రివ్యూ అయిపోయి దాదాపు 10 రోజుల దాకా అవుతుంది. ఇంకా ఈ ఫోన్ నేను అమ్ముకోలేకపోయా. దీని మీద నాకు 25,000 రూపీస్ లాస్. ఇలా నా డబ్బుల్ని పనంగా పెట్టి మరి ది బెస్ట్ జెన్యూన్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అది ఎంతవరకు మనకి పే ఆఫ్ అవుతుందంటే చాలా తక్కువనే చెప్పాలి. మన ఛానల్కి వెళ్ళి మీరు వ్యూస్ అబ్జర్వ్ చేయండి, ఏముండవు, పెద్దగా ఏముండవు. ఈవెన్ నా లెవెల్ ఆఫ్ క్రియేటర్స్ లో చూసుకున్నా కానీ లీస్ట్ పొజిషన్ లో నేను ఉంటా. ఎందుకంటే నిజం ఎప్పుడు చేతిగానే ఉండేది, చేదు ఎవరికి నచ్చదు. సో నేను కూడా అంతే, చేదు కాబట్టి ఎవరికి నచ్చదు. కానీ మీకు ఏమాత్రం కంటెంట్ లో యూస్ఫుల్ అనిపించినా, ఏమాత్రం నేను ఇస్తున్న కంటెంట్ లో మీకు వర్త్ ఉంది అనిపించినా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఛానల్లో వచ్చే వీడియోస్ ని ఫాలో అవుతూ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. సబ్స్క్రైబర్ బేస్ ఎక్కువ లేకపోయినా కానీ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ మీ ట్రస్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. మీ ట్రస్ట్ నేను ఎప్పుడు కూడా బ్రేక్ చేయకుండా ఉండడానికి నేను 100% ట్రై చేస్తాను. ఎప్పుడు ఇంతే ట్రాన్స్పరెంట్ గా, ఇంతే అన్బయాస్డ్ గా, కొనొచ్చా కొనకూడదా అనే అన్బయాస్డ్ కంటెంట్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.